హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బ్యాంక్ ఖాతాకు సంబంధించి మినిమం బ్యాలెన్స్ల పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆర్బీఐ నుంచి గుడ్ న్యూస్ అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఈ 8 బ్యాంకులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. సో వినియోగదారులకు ముఖ్యంగా శుభవార్త అండి. బ్యాంక్ ఖాతాలో కనీస నిల్వ మినిమం బ్యాలెన్స్ సంబంధించి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి 8 బ్యాంకులు ఇక నుంచి గుడ్ను చెప్పడం జరిగింది. అంటే బ్యాలెన్స్లో 0 లావాదేవీలు చేయవచ్చు అనమాట. అంటే మినిమం బ్యాలెన్స్లో అనేది ఉండాల్సి అయితే ఉంటుంది కొన్ని బ్యాంకులకు సంబంధించి. దానిలో మెయింటెనెన్స్ లేకపోతే ఛార్జీలు అయితే వసూలు చేస్తారు. కాబట్టి కనీస నిల్వలు అవసరం లేదని చెప్పేసి తొలగించిన 8 బ్యాంకులు ఇవి అనమాట. భారతదేశంలో లక్షలాది మంది ముఖ్యంగా పొదుపు ఖాతాదారులకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే చాలా కాలం బ్యాంక్ ఖాతాలో కనీస నిల్వలు నిర్వహించాలని ఒత్తిడి అయితే దాని కారణంగా జరిమానాలు అంటే ఎక్కువ ఛార్జీలు అయితే వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి సో నిబంధనలు రద్దు చేసిన 8 బ్యాంకులు, ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ఒకటి ప్రభుత్వ ర్యాంక్, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, ఇండియన్ బ్యాంక్ ఉంది, దాని తర్వాత కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ ఐఓబి బ్యాంకు ఈ జాబితాలు అయితే చేరడం జరిగిందనమాట. సో అన్నీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ జాబితాలో ఇటీవల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఐఓబి చేరింది. ఐఓబి సెప్టెంబర్ 30, 2025 నాడు తమ ఎస్బి పబ్లిక్ ఖాతా కనీస నిల్వలను అక్టోబర్ 1 నుండి 2025 నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగిందనమాట. సో దీనివల్ల ప్రయోజనాలు అంటే ఏదైతే బ్యాంకుకు సంబంధించి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయో వాటిని మనం గుడ్ను చెప్పడం జరిగింది. ఈ బ్యాంకులకు సంబంధించి కనీస నిల్వలు లేకపోయినా పర్లేదనే విధంగా మొత్తం మీద అయితే 0 బ్యాలెన్స్తో అయితే పని అయితే జరుగుతుందని చెప్పేసి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట, ఒక లేటెస్ట్ అప్డేట్.